కొలిమికుంట గ్రామంలో సర్పంచ్గా చొక్కల్ల తిరుపతి, ఉప సర్పంచ్గా పంజాల లక్ష్మణ్ అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు. భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాన్ని జిల్లాలో మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఘన సెంటీమీటరు రోడ్లు, డ్రైనేజీలు, కొత్త గ్రామ పంచాయతీ భవనం, విధి దీపాలు ఏర్పాటు చేయడం, రైతులకు ఐకేపీ సెంటర్, మహిళలకు బతుకమ్మ షెడ్లు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించడం వంటి అభివృద్ధి హామీలు ఇచ్చారు. గ్రామ ప్రజలతో కలిసి పనిచేస్తూ ఇచ్చిన హామీలను అధికారుల సహకారంతో పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు చొక్కల్ల తిరుపతి. ఈ నెల 11న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కొలిమికుంట గ్రామ సర్పంచ్గా నన్ను గెలిపించిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను మొన్న ఈ నెల 22న జరిగిన ప్రమాణ స్వీకారంలో చేసినాము. మా పాలకవర్గం అందరి సభ్యుల తరపున పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా నేను ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు 100కు 100% నెరవేర్స్తానని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అదేవిధంగా అసంపూర్ణంగా ఉన్న రోడ్లు కానీ, అదేవిధంగా మన అర్హులైనందరికీ పింఛన్లు కానీ అన్నీ అందించేలా తోడ్పడతానని ప్రజలందరికీ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా మా గ్రామంలో సీసీ కెమెరాలు అనేది లేవు. ఇదివరకు పెట్టించిన అవన్నీ పనిచేస్తలు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను తప్పకుండా. అదేవిధంగా అక్క చెల్లెళ్ళందరికీ బతుకమ్మ ఆడుకోవడానికి బతుకమ్మ ఘాట్ను కూడా ఏర్పాటు చేస్తానని ప్రజలందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా అర్హులైన వారికి అందరికీ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇందిరమ్మ ఇల్లు అందరికీ ఇప్పిస్తున్నానని మాటిస్తున్నాను. ఐకేపీ సెంటర్ను కూడా నిర్మానుష్యంగా ఉంది. దాన్ని మొత్తం మట్టి తోసి మంచిగా చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇదివరకు స్థాపించిన గ్రంథాలయంలో బుక్స్ అన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ 24 గంటలు బుక్స్ అందించే వాళ్ళకు తోడ్పడే విధంగా సహకారం ఉంటానని తెలియజేస్తుంటున్నాను. అదేవిధంగా 24 గంటలు ప్రజలందరికీ అందుబాటులో ఏ విషయమైనా ఏ ఆపద వచ్చినా కానీ అరక్షణంలో ప్రజల ముందు ఉంటానని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.